గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. మల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ధర్నా. అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణ. సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన బైక్, 2 మృతి. నిజామాబాద్ జిల్లాలో విలేకరుల విస్తృత సమావేశం. గిరిజన జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు. ప్రజా సంక్షేమానికి అహర్నిశలు పోరాటం చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సూచన. దేవరకొండలో V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. ప్రారంభించిన ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, స్థానికంగా ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని మల్లాపూర్ మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వద్ద స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. అయితే స్థానికులతో సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేశారు. ప్రభుత్వం చేపట్టిన JNNURM డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో 349 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, మల్లాపూర్ అర్హులైన స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అర్హులైన వారికి ఇళ్లను కేటాయించాలని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కావాలి. తిరిగి మనసాలు ఎన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెడతానే ఉన్న అప్లికేషన్ వచ్చిన ఎక్కడెక్కడ అంత వాళ్ళకు అందరికి ఇస్తున్నారు. మాకేమి ఇస్తనే లేదు. మాకు తిరిగి చాలా అవుతుంది. ఎన్నంటే పెట్టి అన్నం తిండి లేకుండా వచ్చి ఇంటి మీటింగ్ అన్నప్పుడల్లా 7 మీటింగ్ వస్తే అక్కడ చూపుతున్నాం. మాకేమి ఇస్తలేరు. అప్లికేషన్ చేసుకోండి, నేను కలెక్టర్ గా కొట్లాడతాను, మీ స్థానికులకు ఇప్పిస్తాను కానీ మా తాతలు తండ్రులు అందరు పోయి కానీ మల్లాపూర్ మాత్రం ఏ మాట న్యాయం లేదు. ఒక్క సింగిల్ బెడ్రూమ్ కూడా మల్లాపూర్ వాళ్ళకి ఎవరికి రాలేదు. అసలు చెక్ చేసుకోండి, కనీసం సింగిల్ బెడ్రూమ్ కూడా మాకు రాలేదు. అది న్యాయము ఎంతవరకు న్యాయము? దేవుడు రాజకీయ నాయకులంతా పూట అయిపోతుంది. మొత్తం ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ సిరిసిల్ల రహదారిలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నంది కమాను సమీపంలో ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో అక్కడికక్కడే 2 డిగ్రీ విద్యార్థులు మృతి చెందారు. మృతులు తంగలపల్లి మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన పెంటల వెంకటేష్, అజయ్ కుమార్ గా గుర్తించారు. బోయిన్పల్లి మండలం వరదవెల్లిలో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
దళిత గిరిజన విలేకరుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తామని టీబీడబ్ల్యూజే నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్ రాథోడ్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో దళిత గిరిజన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన దళిత విలేకరుల విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. దళిత గిరిజన విలేకరులకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై కమిటీ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విలేకరుల నిమ్మల దిగంబర్, అశోక్, లక్ష్మీరాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు ఈ రోజున బోధన్ మండల కేంద్రం డివిజన్ కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ విలేకరుల కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన డివిజన్లోని ఆయా మండలాలకు చెందిన మళ్ళీ బోధన్ మండల కేంద్రానికి చెందిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్సుమంజలీలు. నేటి రోజున మనము ఎస్సీ ఎస్టీ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేద్దాం అనుకున్నాము. కానీ కావలసిన సంఖ్యలో అధిక సంఖ్యలో మన మిత్రులు రాకపోవడంతో ఈ సమావేశాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాము. దయచేసి మళ్ళీ వచ్చే ఆదివారం రోజున డివిజన్లోని ప్రతి మండలానికి చెందిన డివిజన్కు సంబంధించిన బోధన్ అర్బన్కి చెందిన ఎస్సీ ఎస్టీ విలేకరులు ఏకమై అందరూ సమావేశమై కార్యవర్గాలను ఎన్నుకుందామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జై హింద్, జై అంబేద్కర్, జై సేవలాల్. ఈ రోజున బోధన్ మండల కేంద్రం డివిజన్ కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ విలేకరుల కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన డివిజన్లోని ఆయా మండలాలకు చెందిన మళ్ళీ బోధన్ మండల కేంద్రానికి చెందిన ప్రింట్ మీడియా, భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసి అమరులైన వారి ఆశయాలను కొనసాగించడానికి పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని ఉద్యమ నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మపల్లి గ్రామంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాతృమూర్తి సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి జేవి చలపతిరావు, అరుణోదయ సమైక్య చైర్మన్ కామ్రేడ్ విమలక్క తదితరులు పాల్గొన్నారు. మన రావుల రాములు గారు పూలు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డి గారు ఎక్కడున్నారు? రైట్ హ్యాండ్ जोहार कमल गुंडी राजावा, जोहार जोहार कमल गुंडी राजावा, जोहार रहे गुंडी राजावा, जोहार गुंडी राजावा గారికి जोहार जोहार. కామ్రేడ్స్ ని, విప్లవ నాయకులను, కార్యకర్తలను కాపాడుకోవడం, అట్లా అవ్వ గుంటి రాజవ్వ ఎంతో మందికి తన చేత అన్నం పెట్టడం, వాళ్లకు కడుపు నింపి సాగనంపడం, ఈ ఊరుకున్నటువంటి చరిత్ర గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఇక్కడ దాకా రావడం జరిగింది. విప్లవోద్యమంలో కరీంనగర్ జిల్లా పోరాటాల చరిత్ర ఒక ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ సిరిసిల్ల జగిత్యాల పోరాటాలు, దూమాల, గర్జనపల్లి, బదనకల్, మెట్పల్లి ఇట్లాంటి పోరాటాల చరిత్ర గురించి, వారి త్యాగాల గురించి మేము ప్రజా కళాకారులుగా, విప్లవ సాంస్కృతిక
ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి మిత్రులకు పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు గుంటి రాజావా సంస్మరణ సభను జరుపుకుంటా ఉన్నాం. గుంటి వేణు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. కానీ గుంటి వేణు యొక్క గత చరిత్రను కొంతమేరకే అధ్యయనం చేశాను, తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గుంటి రాజావా ఏంటి, ఆయన కొడుకు రమేష్ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎలా ఉద్యమానికి ఆకర్షించినాడు, గుంటి రాజావా ఎలా ఆ రోజు విప్లవోద్యమానికి అండదండలు అందించింది, బోవ పెట్టింది, నీడనిచ్చింది, లేకుంటే ఆదరించింది, అభిమానించింది అనే విషయాలు ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమవుతా ఉంది. ఏదైనా మన దేశ చరిత్రలో త్యాగాలు మనయే, భోగాలు మాత్రం వేరే వాళ్ళే. ఇవాళ కమ్యూనిస్ట్ ఉద్యమం దేశంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటా ఉంది. ఓ రకంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక ఉల్లంఘనలకు లోనవుతా ఉంది. ప్రాథమిక హక్కులు హరించబడతా ఉన్నాయి. ప్రశ్నించినది ఇవాళ ఎవరు పరిపాలన ఉన్నారు? 74 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా అధికారం ఉండేవారు. మళ్ళీ బ్రాహ్మణీయ సమాజానికి సంబంధించి నల్గొండ జిల్లా దేవరకొండలో V3 న్యూస్ ఛానల్ 2021వ సంవత్సరం నూతన క్యాలెండర్ను దేవరకొండ శాసనసభ సభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. అనునిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న V3 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. V3 న్యూస్ ఛానల్ రాష్ట్రాల్లో జరిగే వార్తా విశ్లేషణను ప్రజల్లోకి తీసుకెళ్తూ దినదిన అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో V3 ఛానల్ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్, దేవరకొండ నియోజకవర్గ రిపోర్టర్ గోవింద్ ప్రసాద్, దేవరకొండ వ్యవసాయ కమిటీ చైర్మన్ సిరందాసు తదితరులు పాల్గొన్నారు. చేయించినందుకు సంవత్సరానికి సంబంధించి V3 ఛానల్కి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణకు నా చేతుల మీదుగా చేయించినందుకు ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి మనస్ఫూర్తిగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గత 3 సంవత్సరాలుగా V3 ఛానల్ ఈ సమాజంలో ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూ, ప్రజాప్రతినిధుల దృష్టికి అనేక సమస్యలు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ ఉన్న V3 ఛానల్ మరింత సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని చెప్పి, ఈ సంవత్సరంలో బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. సంవత్సరానికి సంబంధించి V3 ఛానల్కి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణకు నా చేతుల మీదుగా చేయించినందుకు ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి మనస్ఫూర్తిగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గత 3 సంవత్సరాలుగా V3 ఛానల్ ఈ సమాజంలో ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూ, ప్రజాప్రతినిధుల దృష్టికి అనేక సమస్యలు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ ఉన్న V3 ఛానల్ మరింత సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని చెప్పి, ఈ సంవత్సరంలో బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. సంవత్సరానికి సంబంధించి V3 ఛానల్కి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణకు నా చేతుల మీదుగా చేయించినందుకు ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి మనస్ఫూర్తిగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గత 3 సంవత్సరాలుగా V3 ఛానల్ ఈ సమాజంలో ఇక్కడ జరిగే
కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూ ప్రజాప్రతినిధుల దృష్టికి అనేక సమస్యలు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ ఉన్న V3 ఛానల్ మరింత సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని చెప్పి ఈ సంవత్సరంలో బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మహబూబ్నగర్ జిల్లా అంతర్జాతీయ పోటీలకు వేదికగా ఎదిగింది. మహబూబ్నగర్లో అంతర్జాతీయ ఏరో స్పోర్ట్స్ పారామోటార్ ఛాంపియన్షిప్ 2021 పోటీలు అరుదైన విన్యాసాలకు కేరాఫ్గా నిలిచాయి. 10 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ క్రీడా ఉత్సవంలో పోటీ పడుతున్నారు. ప్రపంచ స్థాయి అడ్వెంచర్స్, ఎయిర్ స్పోర్ట్స్, ఎయిర్ షో ఆధ్వర్యంలో హాట్ ఎయిర్ బెలూన్, స్కై డైవింగ్, పారామోటార్ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మోటారు ఎయిర్ బెలూన్లను నడిపిన పైలట్ల విన్యాసాలు ఆసక్తిని రేకెత్తించాయి. భారతదేశంలో మొదటిసారిగా ఎయిర్ షో పారామోటార్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం ఆసక్తికరంగా మారాయి. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక పేదరికాన్ని జయించడం కేవలం విద్యతోనే సాధ్యమని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అండ్ జీఎస్టీ ఆఫీసర్ ప్రభాకర్ నాయక్ పేర్కొన్నారు. ఎస్ఆర్ నగర్ లో ఆయన మాట్లాడుతూ తాను చిన్ననాటి నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని అని ఆయన గుర్తు చేసుకున్నారు. సమాజంలో గిరిజనులు సంపన్న వర్గాలతో పోటీ పడేలా ఇదే బస్తీ నుండి ఎంతో మంది అధికారులు కావడం సంతోషంగా ఉందని అన్నారు. से मोटा आदमी दयाजय वासु राज धन्यवाद हाल में श्री किशन सिंह साहब अपन 10 लेट हो गए आए मैं उन्होंने धन्यवाद देते हुए అలాగే లైవ్ ఐక్యవేది ये सीनियर सिटीजन ऑफिस पूरा 1 वर्ष है संदर्भ में अपन बुजुर्ग जो 60 वर्ष से ऊपर तक सीनियर सिटीजन 60 वर्ष से ऊपर वाले से उन्होंने कहीं तो अपन सीनियर सिटीजन कहीं करा के हम कमिटी वालों से विचार करते हैं अभी सीए डालो से ब्लैंकेट ड्रा करने के लिए एमआई
हम तो सर 60% ऊपर चले लिस्ट बनाएगा उधर जाएंगे। ఈ బస్తీ ఇవాళ 250 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న అతి పురాతనమైన బస్తీ ఇది ఏంటంటే మన బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ లంబాడీలు శ్రీనివాసం ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇక్కడ ఈ బస్తీలో ముఖ్యంగా ఒక 500 ఇళ్ళు ఉన్నాయి. సో ఈ బస్తీ వాసులు ఏంటంటే వీళ్ళు అడవి సంపద మీదనే ఆ రోజుల్లో వాళ్ళ జీవన స్రవంతి సాగించేవాళ్ళు, వాళ్ళ జీవం సాగించేవాళ్ళు. దాని తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు ఎదుగుతూ వచ్చి ఈరోజు ఈ బస్తీలో కూడా ఒక స్వామినాయక్ అని ఎంపీ గారు 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా చేశారు. ఒక అమర్ సింగ్ అని ఎమ్మెల్సీ గారు చేశారు ఇక్కడ. దాని తర్వాత నేను ఇక్కడ మొట్టమొదటి IRS ఆఫీసర్ కావడము ఒక గర్వకారణం. అందుకనే ఇవాళ వీళ్ళు సన్మాన కార్యక్రమం చేశారు మా వాళ్ళు. ఈ సన్మాన కార్యక్రమం చేసిన వాళ్ళలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అని చెప్పి స్థాపించి వాళ్ళ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడ సన్మానానికి పిలిపించారు. సో చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నా సమాజాన్ని, నేను పుట్టిన ప్రదేశంలో నేను ఈరోజు సన్మానానికి అర్హుడు కావడం ఒకటి. ఇంకోటి చాలా అణగదారిపోయిన ఈ లంబాడి బంజారాల జీవన స్రవంతి ఇప్పుడు మెల్లమెల్లగా బాగుపడుతుందనే ఉద్దేశంతో చూసి చాలా గర్వంగా సంతోషంగా అనిపిస్తుంది. సో ఈ కార్యక్రమంలో ఇవాళ ఏంటంటే ఫ్రీగా వీళ్ళకి బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ అని సీనియర్ సిటిజన్స్కి, అది కూడా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ మండల ఇన్ఛార్జ్ సిర్రా దేవేంద్ర ఆధ్వర్యంలో చెలో ఊట్నూర్ ఐటీడీఏ గోడ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం సిపిఐ గుడిహత్నూర్ మండలం ఇన్ఛార్జ్ సిర్రా దేవేంద్ర మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 1964 నుండి 1967 వరకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూ పోరాటాలు జరిపి 1,00,000 ఎకరాలకు పైగా ఆదివాసులకు సాగుభూమి పంచిన చరిత్ర ఉందని చెప్పారు. అదే స్ఫూర్తితో సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆదివాసీ హక్కుల సాధన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జాకీర్ ఖాన్, సిపిఐ మండల సీనియర్ నాయకుడు ఎస్కే ఉస్మాన్, ఏఐటీయూసీ ఆటో యూనియన్ మండల నాయకుడు వసీం ఖాన్ పాల్గొన్నారు. జయప్రదం చేయండి. ఐటీడీఏ ముట్టడిని జయప్రదం చేయండి. ఊట్నూరులో రేపు జరగబోయే ఐటీడీఏ ముట్టడిని జయప్రదం చేయండి. రేపు ఊట్నూరులో జరగబోయే ఐటీడీఏ ముట్టడిని జయప్రదం చేయండి. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, సిపిఐ ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. రేపు సిపిఐ ఆధ్వర్యంలో ఆదివాసీ సమస్యల సాధనకై రేపు ఊట్నూరులో ఐటీడీఏ ముట్టడి చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ ఆదివాసీ ముద్దుబిడ్డ కుమ్రం భీం చేపట్టినటువంటి జల్ జంగల్ జమీన్ కోసం ఎన్నో పోరాటాలు చేసి ఇవాళ ఆదివాసులు వాళ్ళు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వమని గత కొన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నుండి పోడు భూములకు పట్టాలు ఇవ్వండి, ఆదివాసులను ఆదుకోండి అని అనేక పోరాటాలు చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసినా కానీ ఇవాళ ఆదివాసులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ ఆదివాసులకు ప్రత్యేక చట్టాలు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ ఇవాళ ఫారెస్టు పోడు భూముల పేరు మీద ఫారెస్ట్ అధికారులను ఇలా ఆదివాసుల మీద దౌర్జన్యం చేపించి ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి భూములను లాక్కొని హరితహారం పేరు మీద చెట్లు పెడుతున్నాం, మేము జంగళ్ళు వేస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా అని పేరున్నది, ఉన్న అడవిని కొట్టేస్తున్నారు, లేని అడవిని పెంచుతున్నామని ఆదివాసులను ఇబ్బంది పెట్టుడే తప్ప ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసులకు ఒరిగింది ఏం లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే రేపు ఊట్నూరులో జరగబోయే ఐటీడీఏ ముట్టడిని గుడిహత్నూరు మండల ఆదివాసీ బిడ్డలు అలాగే సిపిఐ కార్యకర్తలు ఏఐటీసీ కార్యకర్తలు రేపు ఊట్నూరు 10 గంటలకు వచ్చి రేపు 11 గంటలకు జరిగే ఐటీడీఏ ముట్టడి విజయవంతం చేయాలని మేము గుడిహత్నూరు మండల ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ధర్నా, అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణ. సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన బైక్, 2 మృతి.
నిజామాబాద్ జిల్లాలో విలేకరుల విస్తృత సమావేశం. గిరిజన జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు. ప్రజా సంక్షేమానికి అహర్నిశలు పోరాటం చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సూచన. దేవరకొండలో V3 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రారంభించిన ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.